వీళ్ళ మీద మాట్లాడిన తర్వాత నేను ఐబొమ్మ మీద ఎందుకు మాట్లాడా? బరాబర్ మాట్లాడతా. ఇప్పుడు రియల్ క్వశ్చన్ ఏంటంటే ఐబొమ్మ అనేటోడు విలనా కాదా, మళ్ళీ ఇండస్ట్రీలో రూట్ కాస్ ఏందనేది తెలుసుకోవాలి కదా. ఇప్పటిదాకా మీకు నేను జట్కా ఇచ్చిన ఒకటి, ఇప్పుడు ఇంకొకసారి ఒక పుష్ ఇస్తున్నా చూడండి. పైరసీ రాంగ్ అని అంటారు, మళ్ళీ నన్ను లూట్ చేస్తున్నప్పుడు ఏంది మళ్ళీ అది సినిమా ఇండస్ట్రీని అడుగుతున్నా. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఐబొమ్మ. ఇఫ్ ఈస్ డూయింగ్ ఎన్ ఇల్లీగల్ యాక్టివిటీ హీ విల్ గెట్ హిస్ పనిష్మెంట్, రెస్పెక్టివ్ పనిష్మెంట్. నేనేమంటున్నా ఐబొమ్మ రాంగ్ చేసిండ్రు అని అన్నారు. మళ్ళీ నా దృష్టిలో నీ అడ్డమైన సినిమాకు, నీ పీకుడు సినిమాకి, రూపాయి పెట్టని సినిమాకి ఐమాక్స్ కెమెరాలు నాకెందుకు రా భయ్? ఐమాక్స్ కెమెరాలు నాకెందుకు? కిందికైనా పెడతాడు, మీదికైనా పెడతాడు, పక్కలకైనా పెడతాడు, నాకెందుకు కెమెరా? నువ్వు టికెట్ 2000 చేస్తావు, అవలాగాలేక నేను చూడాలా? సినిమా అంటే చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్, ఆ ట్యాగ్ ఇవాళ ఉన్నదా ఫ్రెండ్స్? ఉన్నదా? ఐబొమ్మకు సపోర్ట్ చేయడం అని అంటే పైరసీకి సపోర్ట్ చేయడం కాదు. ఐబొమ్మకు సపోర్ట్ చేయడం అంటే పైరసీకి నేను సపోర్ట్ చేస్తలేనాడా? ఐఎమ్ గివింగ్ ఎ డిస్క్లైమర్ రైట్. నాకు ఇవాళ ఆ ఇండస్ట్రీని క్వశ్చన్ చేస్తున్నా, ఆ ఇండస్ట్రీని నేను క్వశ్చన్ చేస్తున్నా. ఏందనంటే నువ్వు రోల్డ్ గోల్డ్ని గోల్డ్ ప్రైస్కి ఎట్లా అమ్ముతావు అని అంటున్నా. చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ సినిమా ఏమున్నది ఫ్రెండ్స్? ఇవాళ టికెట్ ప్రైసెస్ నిజంగా చెప్పాలంటే మన వీకెండ్ రెస్టారెంట్ బిల్ అయిపోయింది. పాప్కార్న్ ప్రైసెస్ ఎట్లున్నాయి ఒక్కొక్క థియేటర్లలో? పాప్కార్న్ ప్రైసులు, గ్యాస్ సిలిండర్, మంత్లీ గ్యాస్ సిలిండర్ అయిపోతుంది అందులో కాదా? ఓ చిన్నపాటు వాటర్ బాటిల్ 60 రూపాయలు. అయ్యా జాగిర్లు ఈ ఇండస్ట్రీలో, అయ్యా జాగిర్లు ఈ ఇండస్ట్రీలో. ఐబొమ్మోడు లూట్ చేస్తే వీళ్ళకు మండింది, కూర్చున్నారయ్యా స్టార్లు అందరూ. మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగితో కూర్చున్నారు సజ్జనార్ గారితో. రిక్లైనర్ సీట్ కావాలంటే మన బ్లడ్ ప్రెషర్ పెరిగిపోవాలి, ఇక హాస్పిటల్ అడ్మిషన్ రేట్లు అయిపోతాయి. ఐమాక్స్ టికెట్ అంటే మన మంత్లీ ఈఎంఐ ఇన్స్టాల్మెంటే ఓ చిన్నపాటి కుటుంబాన్ని. మాస్ ఎంటర్టైన్మెంట్ అంటాం కానీ జీరో అకౌంటబిలిటీ మీద నడుస్తుంది. మళ్ళీ దీన్ని ఎవడు క్వశ్చన్ చేస్తాడు? ఈ లూట్ని ఐబొమ్మని అందరు క్వశ్చన్ చేశారు, మళ్ళీ దీన్ని ఎవడు లూట్ చేస్తాడు? ఆడియన్స్కి ఏం కావాలా? స్టోరీ కావాలా, ఎమోషన్ కావాలా, నవ్వు కావాలా, నవరసాలు కావాలా. ఇండస్ట్రీ ఏమిస్తున్నది అంటే డ్రోన్ షాట్లు, ఫైర్ బాల్లు, CGI టైగర్లు, ఐమాక్స్ కెమెరాలు, 100 కోట్ల బడ్జెట్, 20 crore స్క్రిప్టు, 0% లాజిక్. పెట్టుకోరి కుర్చీ మరత పెట్టి. మాకు ఎంత పెద్ద బడ్జెట్ అయితే మనకు ఫరక పడుతుందా? లాజిక్ ఉందా లేదా సినిమాలో చూడాలా. ఏడికైనా తీసుకొస్తాడు, ఇంట్లో కుడతారు, డూప్లికేట్ గాళ్ళు ఎక్కువ అయిపోయారు. మళ్ళీ ఈ ఐమాక్స్ కెమెరాస్ ఏం చేసుకోవాలని అంటున్నా. నా 2 inch స్క్రీన్ మీద పర్ఫెక్ట్గా నాకు ఆహ్లాదకరంగా లేకపోతే నీ ఐమాక్స్ కెమెరా ఏం చేయాలనంట? అది 35mm ఉండని, 65mm ఉండని పెట్టుకోరి వెనక జేబులలో అంట. అరే మీ రైటింగ్ స్కిల్స్ని మొత్తం గ్రాఫిక్స్ డామినేట్ చేస్తున్నది రా భయ్యాల. గ్రాఫిక్స్ లేకపోతే మీ క్రియేటివిటీ ఏంది అని అంటున్నా. VFX మీకు బ్యాండేడ్ లాంటిది, ఏదైనా ఉంటాడు ఇట్లా చుట్టేస్తాం చూడు మనం బ్యాండేడ్. VFX మీ బ్యాండేడ్ రా భయ్. ఐబొమ్మ దొంగోడు అంట. మళ్ళీ మీ ఐమాక్స్ కెమెరాస్ ఏంది? మీ బడ్జెట్ లేనిది, హైపుడు బడ్జెట్ లేనిది, 200 కోట్లు, 30 కోట్లు ఏంది ఫీజులు? మళ్ళీ తప్పు కాదా? సినిమా టికెట్లు పెరుగుతున్నప్పుడు రేవంత్ రెడ్డి దాని మీద క్వశ్చన్ చేసినప్పుడు తప్పు కాదా? ఈ డిస్టార్టెడ్ టికెట్ ప్రైసెస్ ఏంది? ఈ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ లేనిది, అది కూడా టికెట్లను మ్యానిపులేట్ చేసుకుంటా. మీరు సనాతన ధర్మ స్క్రిప్టే మార్చేసారు. హిస్టరీది స్క్రిప్ట్ రైటర్లను మార్చురి, ఫస్ట్ ఈ డైరెక్టర్లను మార్చురి. ప్రజలకు చెప్తున్నా, అసలు VFX కంటే పెద్దది ఏంది తెలుసా? ఇవాళ రేపు బాక్స్ ఆఫీస్ నంబర్లు. ఎవ్రీ ఫ్రైడే 100 సినిమాలు రిలీజ్ అవుతాయి. ఈ నెపోట్ కిడ్లు అయ్యి అది ఉంటుంది కదా, తేజ్ ఫ్యాక్టరీ అంటే నేను దాన్ని ఈ చూడలేక చచ్చిపోవాలి. ఈ తేజ్ ఏంద్రా? ఈ తేజ్ ఇదే, ఈ తేజ్ ఈ తేజ్. తేజస్ కూలిపోతే కూడా మాట్లాడాడు దేశభక్తి. ఈ మళ్ళీ దాని మీద సినిమాలు తీస్తారు కానీ కలెక్షన్స్, బడ్జెటు, లాజిక్. సినిమా థియేటర్లలో సినిమాలు ఎవ్వరు లేకపోయినా ఫేక్ ఆక్యుపెన్సీ క్రియేట్ చేస్తారు. మళ్ళీ అది ప్రొడ్యూసర్కే పడుతుంది పొక్క. ఎందుకంటే హీరో బాక్స్ ఆఫీస్లో కలెక్షన్ లేకపోతే పొక్క పడుతుంది కదా స్టార్డమ్కి. మళ్ళీ ఇంకొకటి చూసినావా నువ్వు? ఇలా ఐబొమ్మని అంటారు కానీ ఇప్పుడు ఫలానా గిరీష్కి ఒక స్టార్ అని చెప్పి బిరుదు ఇచ్చిర్రు అనుకో బ్రదర్, అది అనంతలు ఆడే డిసైడ్ చేసుకుంటాడా ఎట్లొచ్చింది ఆ స్టార్ అని? ఒకడు ఈ స్టార్, ఒకడు ఆ స్టార్, ఒకడు ఈ స్టార్, ఒకడు B స్టార్, ఒకడు C స్టార్. ఎవడిచ్చిండ్రా ఈ స్టార్లు మీకు? ప్రజలు ఇవ్వాలా, ప్రేక్షకులు ఇవ్వాలా? అది వీళ్ళే పెట్టేసుకుంటారు. అలా PR ఏజెంట్లు తీసి పెట్టేస్తారు. టెక్నీషియన్లు ఇంకా పైసలు లేకుండా బతుకుతున్నారు. హీరోలకు కోట్లు, డైరెక్టర్లకు కోట్లు, ప్రొడ్యూసర్లకు మిలిగిన ఏదో చిన్నమిన ఎంగిలి మెతుకులు. టెక్నీషియన్లకు ఎంత అంటే అడ్జస్ట్ కామా అని అంటారు. యూనియన్లు బేసిక్ వేజెస్ల కోసం కొట్లాడుతున్నారు. నువ్వు కొట్టిన సినిమా, ఆ సినిమా హిట్ అయిందా లేదా నా లైట్ బాయ్కి తెలియదు పాపం, ఆ కెమెరామెన్కి తెలియదు పాపం. పోయినామన్నా చేసి వచ్చినామన్నా చాలు. 2% లోగులే జనాల ఈ ప్రాఫిట్ని చూస్తున్నారు. ఇక నెపోటిజం గురించి ఎట్లుంటుంది అంటే పాపాల రికమెండేషన్ కంపల్సరీ ఉండాలి. 4 ఫిలిం ప్యాకేజ్ అయితేనే సంతకాలు చేస్తారు, లేకపోతే చెయ్యరు. 100 crore ప్రమోషన్కి 15 కోట్లు అంట. రాజమౌళి ఏమన్నా తెలుగున్నదా? 15 కోట్లు ఏం చేసారు? ఓట్లు గ్రాఫిక్స్ పెట్టు, అది పెట్టి ఇది పెట్టి. మళ్ళీ ఎవరు రాబోయి చేసింది? ప్రియాంక చోప్రా. అక్కడ మహేష్ బాబుని పక్కకు జరిపినాం అనుకో, అంతా ఎట్లాంటిగా. ఇలా సాయంత్రం డిస్కషన్ ఉంది మళ్ళీ. స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త్. మా పోరాలు అది మళ్ళీ జల్దీ ఇట్లా అయిపోయిందంటే ఈరోజే పెడతారొచ్చు, లేదంటే
రేపు పెడతారొచ్చు. బట్ ఇవాళ డిస్కషన్ ఉన్నది మన దగ్గర. మా ఫ్యామిలీని సపోర్ట్ చేయండి, మేము మంచి కంటెంట్ ఇస్తాం. కాంకిల పొట్ట ఏమి ఇస్తుంది, చూడలేక నెత్తిగుద్దుకొని చావాలా. జాతిరత్నాలు సినిమా అనేది ఒక ఫ్యామిలీ బిజినెస్ అయిపోయింది. బడ్జెట్ ఓటీటీలలో ఎట్లున్నది, ఆ బడ్జెట్ ఓటీటీలలో మళ్ళీ ఎవరు తీసుకున్నాడు, మొత్తం వీళ్ళే తీసుకున్నారు. ఇప్పుడు ఐబొమ్మ వీళ్ళు తిడుతున్నారు కదా, ఐబొమ్మ అఫోర్డబుల్ ఉందంటే ఎస్, అసెసబుల్ ఉందంటే ఎస్, హై డెఫినేషన్ ప్రింట్స్ ఉన్నాయంటే ఎస్, జీరో నాన్ సెన్స్ ప్రైసింగ్ ఎస్, నో సెలబ్రిటీ అరగెన్స్ ఎస్, నో ఫోర్స్డ్ ఎఫ్డిఎస్ కల్చర్ ఎస్. ఐబొమ్మ ఓడి చేసింది తప్పు, మళ్ళీ వీళ్ళు ఆడియన్స్ లూట్ చేసింది తప్పు కదా, మళ్ళీ దీని మీద నియంత్రణ పెట్టావా రేవంతనా? ఒక్కోడు లా బ్రేక్ చేసిండు, సరే ఇద్దరు లా బ్రేక్ చేసిర్రు, నువ్వు ఒక్కరిని అరెస్ట్ చేసినావు కదా, మళ్ళీ ఈడు నియంత్రణ పెట్టావా అనంట. ఈడు ఆడియన్స్ మనసులను దోచుకుంటున్నప్పుడు, పెంచుతున్నప్పుడు, అడ్డగోలుగా చేస్తున్నప్పుడు, బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల కోసము రాముడు కృష్ణుడి మీదనే మాట్లాడినప్పుడు, సీతా మాతని అమ్మాయి అని అన్నప్పుడు, గర్ల్ ఫ్రెండ్స్ అని చెప్పి మాట్లాడినప్పుడు, మళ్ళీ ఒక్కొక్కడికి శిక్ష, ఇంకొకటికి రివార్డ్ ఏ రకంగా అవుతుంది అని చెప్పి మాట్లాడుతున్నా. ఫిక్స్ ద ప్రోడక్ట్, ఫిక్స్ ద ప్రైజింగ్, ఫిక్స్ ద నెపోటిజం. పర్హాప్స్ వీ మే నాట్ నీడ్ ఐబొమ్మ, బట్ వీ విల్ డెఫినెట్లీ సపోర్ట్ ద ఐడియా ఆఫ్ ఐబొమ్మ. గడపరదించండి వీళ్ళందరికీ. ఐబొమ్మ చేసింది క్రైమ్ అయితే మళ్ళీ వీళ్ళు చేసింది ఏంది, మళ్ళీ దీనికి ప్రొటెస్ట్ ఉండొద్దా? మీరు ఒక సినిమా తీసిరు కదా, ఇట్ హ్యాపెండ్ ఆన్ ఫ్రైడే, ఐ హ్యావ్ రిప్లైడ్ ఇట్ ఆన్ వెనస్డే. నువ్వు చేసిన ఈ లూట్కి ఐబొమ్మ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మీకు ఇచ్చిండు. అందరూ కూర్చొని మనోడి మీద లొల్లి చేసిరు కదా, ఆలోచిస్తారా, అనుభవిస్తారా ఫ్రెండ్స్? భారత్ మాతాకి జై.